మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఎంఎస్సి బిఎడ్ కంప్లీట్ చేశాను. నేను ఒక విద్యావంతురాలిని. సో నాకు ప్రజల యొక్క సమస్యలపైన అవగాహన ఉంది. నేను గ్రామ పంచాయతీని అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాను. మన తెలంగాణలోనే మన గ్రామాన్ని ఒక నంబర్ 1 స్టేజ్కి తీసుకెళ్తానని అనుకుంటున్నా. సో ఇక్కడ ముదోల్ అనేది పేరుకే నియోజకవర్గం, కానీ ఈ ముదోల్ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మెయిన్ హాస్పిటల్ ఇక్కడ ఉంది, కానీ అది శిథిలావస్థలో ఉంది. సో దాంట్లో సరైన సిబ్బంది లేరు. సిబ్బంది కొరత అనేది చాలా వరకు ఉంది. పోస్ట్ మార్టం చేయడానికి వేరే విలేజెస్కి వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ బైన్సా, నిర్మల్, నిజామాబాద్ ఇలా వెళ్ళే అంతలోపే అత్యవసర పరిస్థితులు ఉంటే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఇక్కడ. సో అలా కాకుండా ఉండాలంటే మీరందరూ నాకు ఓటేసి గెలిపించుకొని మెజారిటీతో గెలిపించినట్లయితే నేను హాస్పిటల్ని తొందరలో పూర్వ వైభవం తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. ఇక రెండవ ప్రధాన సమస్య ఏంటంటే పారిశుద్ధ్య కార్యక్రమాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లాలోనే ముద్దోల్ గ్రామ పంచాయతీ చాలా పెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల పోటీ రసవత్తంగా సాగుతుందని చెప్పవచ్చు. దీనిలో భాగంగా సుమన్ టీవీ ముదోల్కు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలని ముచ్చటించడం జరిగింది. అంటే అందరిని అడిగింది, ప్రజలకు ఇక్కడ పరిస్థితి ఏంటి, ఏం సంగతి అని అన్నీ అడగడం జరిగింది. అయితే ప్రజలలో వినిపించే ఒకే ఒక పేరు జంబుల తిరుమల సాయిప్రసాద్ గారు. ఎంఎస్సి బీఈడి చదువుకున్న విద్యావంతురాలు, సర్పంచ్ బరిలో ఉంది. అది కూడా ఈ ముదోల్ గ్రామాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 ఉత్తమ గ్రామ పంచాయతీగా చేస్తానని బల్లగుద్ది మరీ రంగంలోకి దిగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల గురించి, దాంతోపాటు వాళ్ళ ప్రచారానికి సంబంధించి అన్ని విషయాల గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, చెప్పండి, మీ ప్రచారం ఎలా సాగుతుంది, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. సమస్త ముదోల్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. నేను జంబుల తిరుమల సాయిప్రసాద్. సో ఇక్కడ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. సో అందులో ప్రచారం అనేది చాలా బాగానే జరుగుతుంది. అంటే మేము గ్రామంలో వెళ్ళినప్పటికీ ప్రజలందరూ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ నేను వింటూ, అదేవిధంగా వాటికి పరిష్కారాలు కూడా చెప్తూ, అదేవిధంగా మీరందరూ నన్ను ఎన్నుకున్నట్లయితే నేను మీ సమస్యలని తీరుస్తానన్న ఉద్దేశం వాళ్ళలో కల్పిస్తూ వస్తున్నాను. అదేవిధంగా వృద్ధులు కానీ చాలా పెద్దవాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క బాధలన్నీ వివరించడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న సమస్యలన్నీ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో దానికి కూడా నేను వాళ్ళందరికీ సమస్యకి సంబంధించిన పరిష్కార మార్గాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మమ్మల్ని గెలిపిస్తామన్న ధీమాతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. సో వాళ్ళందరి యొక్క సహకారంతో నేను ముందుకెళ్తానని అనుకుంటున్నాను. నేను ఎంఎస్సి బిఎడ్ కంప్లీట్ చేశాను. నేను ఒక విద్యావంతురాలిని. సో నాకు ప్రజల యొక్క సమస్యలపైన అవగాహన ఉంది. అదేవిధంగా నేను గ్రామ పంచాయతీని అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాను. మన తెలంగాణలోనే మన గ్రామాన్ని ఒక నంబర్ 1 స్టేజ్కి తీసుకెళ్తానని అనుకుంటున్నా. సో మీ అందరి సహకారాలు కావాలి. చెప్పండి, ముదోల్ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, మీరు గెలుపొందాక ఆ సమస్యలను మీరు ఏ విధంగా పరిష్కరిస్తారో వాటి గురించి. సో ఇక్కడ ముదోల్ అనేది పేరుకే నియోజకవర్గం, కానీ ఈ ముదోల్ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మెయిన్ హాస్పిటల్. సో హాస్పిటల్ ఇక్కడ ఉంది, కానీ అది శిథిలావస్థలో ఉంది. సో దాంట్లో సరైన సిబ్బంది లేరు. సిబ్బంది కొరత అనేది చాలా వరకు ఉంది. సో స్త్రీ వైద్య నిపుణులు కానీ, పిల్లల వైద్య నిపుణులు, అదేవిధంగా పోస్ట్ మార్టం చేయడానికి వేరే విలేజెస్కి వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ బైన్సా, నిర్మల్, నిజామాబాద్ ఇలా వెళ్ళే అంతలోపే అత్యవసర పరిస్థితులు ఉంటే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఇక్కడ. సో అలా కాకుండా ఉండాలంటే మీరందరూ నాకు ఓటేసి గెలిపించుకొని మెజారిటీతో గెలిపించినట్లయితే నేను
హాస్పిటల్ని తొందరలో పూర్వ వైభవం తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. ఇక రెండవ ప్రధాన సమస్య ఏంటంటే పారిశుద్ధ్య కార్యక్రమాలు. ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల అన్ని విలేజ్ మొత్తం కలుషితమైన వాటర్ రావడం వల్ల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. సో అలా కాకుండా ఉండాలంటే నేను పదవిలో వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఒక ప్రణాళికబద్ధంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తాను. కాబట్టి ముదోల్ గ్రామ ప్రజలారా, ఓటు వేసే బాధ్యత మీది, ఊరిని పరిశుభ్రంగా చూసుకునే బాధ్యత నాది. సో ఇక్కడ మూడో ప్రధాన సమస్య అయిన రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. సో రోడ్లలో అక్కడ సెంట్రల్ లైటింగ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. అవన్నీ నేను పదవిలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ కానీ రోడ్లు కానీ దానికి సంబంధించిన అధికారులతో సంప్రదించి వాటన్నింటినీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఇక్కడ ప్రధాన సమస్య అయిన నాలుగో సమస్య ఏంటంటే మన దగ్గర గ్రంథాలయం కానీ పోటీ పరీక్షల నిమిత్తం యువత ప్రిపేర్ కావాలంటే సిటీకి వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్లకుండా మన దగ్గర గ్రంథాలయం ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళకు అవసరమైన బుక్స్ కానీ అదేవిధంగా నెలవారీ మ్యాగజైన్స్ కానీ నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్నింటినీ నిరుపేదలకు అందే విధంగా ప్రయత్నం చేస్తాను. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఓటర్లందరూ నా యొక్క గుర్తు అయిన బ్యాట్ పై ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తానని ఆశిస్తున్నాను. రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాంతోపాటు మహిళలు కూడా. రైతులు మరియు మహిళల కొరకు మీరు గెలుపొందిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వాళ్లకు ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తారో వాటి గురించి ఒకసారి. ఇక్కడ రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మార్కెట్ యార్డ్ కొరత, నెక్స్ట్ గిట్టుబాటు ధరలు లేకపోవడం, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, వ్యవసాయ అంతర్గత దారులు సరిగ్గా లేకపోవడం. సో వీటన్నింటినీ నేను తొందరలో నెరవేర్చుతాను. అదేవిధంగా మహిళలకు బీడీ పింఛన్స్, వీడో పింఛన్స్, వృద్ధాప్య పింఛన్స్, అదేవిధంగా వికలాంగుల పింఛన్స్, వీళ్ళందరికీ సరైన సమయంలో వారికి పింఛన్స్ అందే విధంగా నేను వాళ్ళందరికీ సహాయాన్ని అందిస్తాను. అదేవిధంగా మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుండే విధంగా, మహిళా సాధికారత సాధించే విధంగా కృషి చేస్తాను. చదువుకున్నారు, మంచి జాబ్ ఉంది, వీడిని వదిలేసి సడన్ గా రాజకీయ వైపు ఎందుకు వచ్చారు, దాని గురించి ఒకసారి. మొదటి నుంచి నాకు అదేవిధంగా మా భర్త గారైన సాయి ప్రసాద్ గారికి ఈ సేవా కార్యక్రమాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకే నేను ఈ రంగంలోకి వచ్చాను. చెప్పండి జంబుల సాయి ప్రసాద్ గారు, ఇందాక తిరుమల గారు చెప్పారు మీకు మొదటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఆసక్తి. మీరు ఎప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దాని గురించి ఒకసారి. మాకు మొదటి నుంచి ఆసక్తి ఉందని మా మేడం గారు చెప్పారు. 2010లో మేము సేవా కార్యక్రమం స్టార్ట్ చేసినాము. సో 2015లో మన ఊరు ముచ్చట్లనే ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మేము సేవా కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. ఆ మన ఊరు ముచ్చట్లలో అనేక యువకులు పాల్గొని మా సమస్యలపైన అనేక ప్రశ్నలు విధించడం వల్ల దాని ద్వారా ఒక ఆర్గనైజేషన్కు రూపకల్పన చేసి మిషన్ ముదోల్ నామకరణం చేసి దాని ద్వారా ఒక 2-3 సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా వాటితో పాటు అనేక సమస్యలపైన మేము పోరాడడం జరిగింది. దాని తదనంతరము ప్రస్తుతము రైతుల సమస్యలపైన పోరాడే విధంగా మేము భారతీయ కిసాన్ సంఘ్ అని దేశమంతటా నడుస్తున్న ఒక సంస్థలో భాగస్థులై నేను మండల అధ్యక్షుడు పదవిని తీసుకొని ఈనాడు రైతుల సమస్యలపైన అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ చివరకు మేము ఈ రాజకీయ ధోరణి ద్వారా మేము వాటిని సాధించాలని ఈ రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. మేడం చెప్పండి సార్, మీ ముదోల్ గ్రామ ప్రజలకు మీ మేనిఫెస్టో ఎలా వివరిస్తూ ఉన్నారు, అసలు మీ మేనిఫెస్టో గురించి ఒకసారి చెప్పండి. మేనిఫెస్టో అంటే మేము ఈ 10 సంవత్సరాలలో చాలా రకాల సమస్యలను మా దృష్టికి వచ్చినాయి. కానీ ముఖ్యంగా మేము కొన్ని సమస్యలపైనే మా మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. వాటి పరంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు పోదలిచాము. ఈ మేనిఫెస్టోలో మొదటి అంశం వచ్చేసి రైతుల యొక్క సమస్యలు ఏంటిదంటే మార్కెట్ యార్డ్ లేకపోవడము, వారికి చైన్లో దారులు లేకపోవడము, పంట కొనుగోలు కేంద్రాలు మరియు గిట్టుబాటు ధరల సమస్య, అదేవిధంగా
యంత్రాల కొరత, సో ఇలాంటి వాటి విషయాలపైన రైతుల గురించి అనుకున్నాము. అదేవిధంగా రెండవ సమస్య వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా మాకు సిబ్బంది కొరత ఉంది. సో దాంట్లో ముఖ్యంగా వచ్చేసి స్త్రీ వైద్య నిపుణులు లేకపోవడము, పిల్లల వైద్య నిపుణులు లేకపోవడము, అదేవిధంగా ఎవరైనా మరణాలు అనివార్య కారణాల వల్ల మరణించినప్పుడు పోస్ట్ మార్టం చేయడానికి నిర్మల్కు, నిజామాబాద్కు, బైన్సకు శవాలను తీసుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి వీటిపైన మేము అనుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఒక మంచి ఫిజిషియన్స్, ఎండి లాంటి వైద్య పోస్టులను మేము తెప్పించదలిచాము. సో దీనితో పాటు యువత కోసము గ్రంథాలయాలు లేకపోవడము, పోటీ పరీక్షలలో మంచిగా చదవాలనుకున్న పిల్లలు ఈనాడు హైదరాబాదుకో, నిజామాబాద్కో తరలి వెళ్తున్నారు. అలాంటి సమస్య రాకుండా అక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాంటి సమస్య రాకుండా మా ముదోలు గ్రామంలోనే ఒక గ్రంథాలయాన్ని మరియు వారికి పోటీ పరీక్షలకు కావలసిన మెటీరియల్ని కనుక మనం ఇక్కడ అందించగలిగితే వారు నైపుణ్యతలు సాధించి ఒక మంచి ఉద్యోగ నిపుణులుగా మనకు వారు ఎన్నో విజయాలు సాధిస్తారని ఆశిస్తూ గ్రంథాలయంలో ఈ ఫెసిలిటీస్ని కల్పించాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈనాడు మా గ్రామంలోని అనేక యువకులు కానీ పెద్దవారు కానీ రేషన్ కార్డు సమస్యల ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలపైన మేము ఒక ప్రత్యేక ఎజెండా మరి వారి సమస్యలు ఏంటిది, వాటి అప్లికేషన్స్ని తీసుకొని వాటిని మా ధోరణిలో సాల్వ్ చేసే విధంగా ముందుకు కదలాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈనాడు మాకు వారసంత అంగడి బజార్ అనేది ఉంది. సో అది ప్రతి గురువారం జరుగుతుంది. అక్కడ చాలా సమస్యలు, అక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు కానీ అక్కడ సదుపాయాలు ఏం లేవు. తాగునీటి చిరు వ్యాపారులైన వారికి తాగునీటి సమస్య కానీ, షెల్టర్స్ కానీ, వర్షాకాలం అయితే వర్షంలోనే వాళ్ళు వ్యాపారం చేయడం జరుగుతుంది. సో అలాంటి మరియు వారికి మరుగుదొడ్లు కానీ, యూరినల్స్ కానీ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సో అదేవిధంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి షెడ్ల నిర్మాణం అనేది అరకొరగా ఉంది. సో అలాంటి వసతులను కల్పించాలని అనుకున్నాం. గ్రామ పంచాయతీలో ఈనాడు పారదర్శకత అనేది లోపించింది. సో ఈ పారదర్శకత కోసము గ్రామ పంచాయతీ వచ్చే నిధులు మరియు వాటి ఖర్చులకు ఒక గ్రామ పంచాయతీ ఆవరణలో బోర్డులను ఏర్పాటు చేసి వాటి పారదర్శకతను ప్రదర్శించే విధంగా వాటిని నెలవారీగా లావాదేవీల వివరాలను అక్కడ ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఫైర్ స్టేషన్ ముదోల్లో మొన్న ఒక భారీ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అది అనుకోకుండా అది ఇంకా కొద్దిగా పెద్ద మొత్తంలో అయితే ఒక ఏరియా అనేది నాశనం అవుతుండే. కాబట్టి దానిపైన మేము దృష్టి సారించి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు మేము చాలా ఆసక్తిగా ఉన్నాము. వీటితో పాటు వృద్ధులకు పెన్షన్లు మరియు అభాగ్యులైన మహిళల పెన్షన్లలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించదలిచాము. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల విషయానికి వస్తే బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్ళే మెయిన్ రోడ్డు పైన వర్షాకాలం వచ్చేసరికి చిన్నపాటి వర్షానికే ఆ డ్రైనేజీ వ్యవస్థ బ్లాక్ అయిపోయి నీళ్ళు అనేటి రోడ్డు పైనకి రావడం జరుగుతుంది. సో దీనికోసము మేము అంతర్గత డ్రైనేజీ నిర్మాణము అని అనుకున్నాము. సో అదేవిధంగా మన ఇంకా చాలా కొత్త ఏరియాలలో డ్రైనేజీలు లేవు, మంచినీటి లేవు. గ్రామ పంచాయతీ ద్వారా వీటిని సాధిస్తామనుకుంటున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ యొక్క ముఖ్యమైన విధి అయిన పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు ఉన్నాయి. సో వీటిని మేము ఒక క్రమబద్ధీకరణ చేయాలని ఆసక్తితో ఉన్నాము. సో వీటితో పాటు ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వీటిని మేము ఒక వార్షిక ప్రణాళిక అంటే సంవత్సరానికి సరిపడే ప్రణాళికను రూపొందించుకొని అదేవిధంగా మా పదవీ కాలం ఈ సర్పంచ్ పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దానికి ఒక పంచవర్ష ప్రణాళిక అంటే 5 సంవత్సరాల ప్రణాళికను రూపొందించుకున్నాము. వాటి అమలుకు ఏ విధంగా వెళ్ళాలి, ఏ అధికారుల యొక్క మనము సహాయ సహకారాలు తీసుకోవాలి, అదేవిధంగా గ్రామ పెద్దల సహాయ సహకారాలు ఎలా తీసుకోవాలి అని మరియు రాజకీయ నాయకులతో ఎలా అప్రోచ్ కావాలి అనే ఒక కంప్లీట్ వ్యూహంతో మేము ఈనాడు రాజకీయ బరిలోకి దిగడం జరిగింది. సార్ చెప్పండి, సర్పంచ్ అంటేనే అది ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అంటేనే కొన్ని లక్షలు కోట్లతో కూడిన వ్యవహారం గెలాలంటే
ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు, జనాలు మాకు ఎంతో ఆదరిస్తారని చెప్తా ఉన్నారు, మమ్మల్ని గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఈ డబ్బులు మంచుకుంటా మీరు ఎలా గెలుస్తారు? దాని గురించి దీనితో పాటు మాకు అనేక యువ సంఘాల యువకులు మాకు చేరువవుతూ వారు మేము మీ వెన్నంటున్నామని మాకు ధైర్యాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా రైతులు కానీ, రైతు కూలీలు కానీ, బీడీ కార్మికులైన మహిళలు కానీ, వ్యవసాయ కూలీలుగా ఉన్న మహిళలు కానీ మాకు చేయూతనిస్తున్నారు. వారు మాకు అండదండలను అందిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మా కుటుంబ నేపథ్యం కూడా నాకు ఒక బలాన్ని ఇస్తుంది. మా నాన్నగారు కానీ, మా బాబాయిలు కానీ, మా సోదరులు కానీ, మరియు మా బంధుమిత్రులు అందరూ, మరియు నా యొక్క స్నేహపూర్వక తత్వం కానీ నన్ను ఈ బరిలో విజయానికి దగ్గర చేస్తుందని ఆశిస్తున్నాను. అదండి, ముదోల్ గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి. మీ ఇంటి ఆడపడుచు ఈ సర్పంచ్ బరిలో ఉంది. గెలిపించుకున్న బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. పాత రోజులు మారాయి. డబ్బులు ఉన్న వాళ్ళే సర్పంచ్ పదవిని అనుభవించే రోజులు పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు నిల్చున్నది మీ ఇంటి ఆడబిడ్డ. దాంతోపాటు మీ ఇంటి ఆడబిడ్డ ఎంతో చదువుకున్న విద్యావంతురాలు. ఖచ్చితంగా విద్యావంతురాలైన తిరుమల గారికి ఓటేసి ఈ ముదోల్ గ్రామాన్ని నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతానన్న తన సంకల్పాన్ని నిలబెట్టండి. తిరుమల గారికి ఓటేయండి. ముదోల్ గ్రామాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 గ్రామంగా నిలబెట్టండి. ముదోల్ ప్రజలారా, మీ ఇంటి ఆడబిడ్డను గెలిపించుకోవడం మీ వంతు, గ్రామాభివృద్ధి చేయడం మా వంతు. సమస్త ముదోల్ గ్రామ ప్రజలారా, మాకు ఈ ఎలక్షన్లో 3వ నంబరు కేటాయించడం జరిగింది. కాబట్టి బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. విద్యావంతులైన యువతను ఆదరించేందుకు వచ్చిన సుమన్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.